నమస్తే, వెల్కమ్ టు ఎస్ఏ6 న్యూస్. నేను రాణి. ఓజీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, వరల్డ్ వైడ్గా వినిపిస్తున్న పేరు. తెలుగు సినీ చరిత్రలోనే ఇంత పెద్ద హైప్ ఇచ్చిన సినిమా మరొకటి లేదు. అప్పుడెప్పుడో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి మూవీ టైంలో ఆ బజ్, ఆ హైప్ చూసి జనాలు ఆశ్చర్యపోయారు. మరి ఇంత ఉంటుందా అనుకున్నారు. చాన్నాళ్ళ తర్వాత టాలీవుడ్ అంతకు మించిన హైప్ చూసింది. 3 ఏళ్ల నుంచి ఊరిస్తున్న ఓజీ చివరకు వెండి తెరపై ప్రత్యక్షమైంది. ఇంతకు ఆ హైప్ను మన హీరో పవన్ అందుకున్నాడా? టాలీవుడ్ రేంజ్ను మరింత పెంచాడా? ఫ్యాన్ బాయ్ సుజిత్ తన టార్గెట్ను రీచ్ అయ్యాడా? సినిమా హిట్టా ఫట్టా ఏంటన్నది తెలుసుకుందాం. ఓజీ ఒక గ్యాంగ్స్టర్ ఫిలిం అని అందరికీ తెలిసిందే. ఈ స్టోరీతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. మరి కొత్తగా సుజిత్ ఏం చెప్పాడు? అందులో పవన్ చేసిన మ్యాజిక్ ఏంటి? ముంబై అండర్ వరల్డ్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ కథలో పవన్ ఓజీ ఆలియాస్ ఓజస్ గంభీరాగా కనిపిస్తాడు. ఈ సినిమా ట్రైలర్తోనే హైప్ పీక్స్కి వెళ్ళింది. తన చుట్టూ జరిగే అన్యాయాలను సహించని ఓజీ ముంబై అండర్ వరల్డ్ సామ్రాజ్యానికి అధిపతిగా ఉండే సత్యదాదాతో ప్రత్యేకమైన అనుబంధాన్ని కొనసాగిస్తాడు. ఈ ఇద్దరు అసలు ఎలా కలిశారు? దాదా ఓజీ మధ్య రిలేషన్ ఏంటి అనేది కథలో కీలక అంశం. ఇక వీళ్లను పక్కకు తప్పించి తాము మాఫియా సామ్రాజ్యాన్ని ఏలాలనుకుంటారు ఇమ్రాన్ హష్మీ గ్యాంగ్. ఇమ్రాన్ విలన్గా అదరగొట్టేశాడు. ఆ స్టైలిష్ లుక్స్, క్రూరత్వం కథకు బలంగా నిలిచాయి. ఇక ప్రియాంక మోహన్కి పెద్దగా స్కోప్ లేకపోయినా ఆమె పాత్ర కథలో ఎమోషనల్ టచ్ ఇస్తుంది. ఇక యాక్షన్ సీన్స్కి వస్తే వావ్, సుజిత్ తన మార్క్ చూపించాడు. పవన్ కళ్యాణ్ యాక్షన్ అవతార్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తుంది. బ్లడ్, స్టైలిష్ ఫైట్స్ ప్రతి ఫేమ్లో ఎనర్జీ పండించాయి. సినిమాటోగ్రఫీ అద్భుతం. ముంబై పోర్టు నుంచి లగ్జరీ సెట్స్ వరకు విజువల్స్ ఆకట్టుకున్నాయి. అన్నిటికంటే స్పెషల్గా చెప్పాల్సింది తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. ఈ సినిమాకి జీవం పోశాడు. కుర్చీలే కదిలిపోయాయి. ప్లస్ పాయింట్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎనర్జీ, సుజిత్ డైరెక్షన్, యాక్షన్ సీక్వెన్సెస్, ఇమ్రాన్ హష్మీ పర్ఫార్మెన్స్, తమన్ మ్యూజిక్. అయితే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ల్యాగ్గా అనిపిస్తాయి. చివరిలో ట్విస్ట్ ఉంటుంది. అయితే అది థియేటర్లో చూస్తేనే తెలుస్తుంది.